ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్కి అవతారంలో కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో స్వామివారికి విశేషంగా ఊంజల సేవ. ప్రియ గజవాహన సేవలో శ్రీ పద్మావతీదేవి అనుగ్రహం. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా ఉత్తరాషాఢ నక్షత్రోత్సవం. అమరావతిలో ఈ నెల 14న శ్రీనివాస కళ్యాణ మహోత్సవం. ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఆదేశాలు. అసత్య కథనాలపై టీటీడీపై దుష్ప్రచారం మానుకోవాలి. మీడియా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శ్రీ వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో చూడ చక్కటి ఏర్పాట్లు. కల్కి అవతారంలో కళ్యాణ వెంకటేశ్వరుడు భక్తులకు తేజోభరితంగా అభయప్రదానం చేశారు. తిరుపతికి సమీపంలో శ్రీనివాస మంగాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన మంగళవారం సాయంత్రం అర్చకులు స్వామివారికి కల్కి అలంకరణ చేసి ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి అశ్వవాహన సేవ శోభాయమానంగా జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో కల్కి అలంకరణలో అశ్వవాహనంపై ఆసీనులైన స్వామివారికి అర్చకులు వాహన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ అశ్వవాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో ప్రియ గజవాహన సేవలో హరి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దివ్యంగా అభయప్రదానం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం సాయం సంధ్యవేళలో గజవాహన సేవ ఘనంగా జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని అర్చకులు శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వాహన మండపంలో గజవాహనంపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో హరిదేవేరి శ్రీ పద్మావతీదేవి గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సిరుల తల్లి దర్శనం చేసుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు.
పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజ హస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మార్చి 14వ తేదీ జరిగే శ్రీనివాస కళ్యాణానికి ఎలాంటి లోటు లేకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి కళ్యాణానికి తరలి రానుండటంతో అందుకు అనుగుణంగా ముందస్తు కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో శ్యామలరావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మార్చి 14వ తేదీ వైభవంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామన్నారు. శ్రీనివాస కళ్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. టీటీడీ అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ శాఖల వారీగా పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపథ్యంలో అవసరమైన భద్రత, భక్తులకు క్యూలైన్లు, కళ్యాణం రోజున భక్తులు చక్కగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు వీలుగా సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కళా బృందాలు ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలని, భక్తులందరికీ అన్నప్రసాదాలు పంపిణీ జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈవో శ్యామలరావు కోరారు. అశ్వవాహన సేవలో ఆది దంపతులు అద్భుతంగా అనుగ్రహించారు. తిరుపతిలో ప్రసిద్ధ క్షేత్రంగా విలసిల్లుతున్న కపిలతీర్థం ఉత్సవ శోభతో అలరారుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కందమూర్తి అలంకరణలో సర్వాభరణ భూషితంగా అలంకృతులై అశ్వవాహనంపై వేంచేయగా, శ్రీ కామాక్షి అమ్మవారు దేదీప్యమాన అలంకరణలో పల్లకిపై కొలువు తీరారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కళ ప్రదర్శనలు, చండీ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవ ఆనందనందనంగా సాగింది. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర. ఓం హర హర శంభో శంకర. అసత్య కథనాలతో టీటీడీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తొక్కిసలాటలో ఓ బాలుడు మృతి చెందినట్టు ఓ టీవీ ఛానల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఈ ఘటనపై సీసీ కెమెరా ఫుటేజ్ను అదనపు ఈవో మీడియాకు చూపించి వాస్తవాలను తెలియజేశారు. బాలుడు ప్రాణం కాపాడేందుకు మెరుగైన వైద్యం కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందించామని, బాలుడికి ముందుగానే గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో మృతి చెందినట్టు ఆయన వెల్లడించారు. సాటర్డే అరౌండ్ ఆఫ్టర్ 5 o'clock ఒక మంజునాథ్ అనే ఒక బాయ్ వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మన ఎంటీవీఏసీకి వెళ్ళి లంచ్కి వెళ్తున్నాడు. లంచ్కి వెళ్ళినప్పుడు అతను మనం చూసాం, మొత్తం వీడియో కూడా చూడటం జరిగింది. అతను ర్యాంప్ మీద ఆపకుండా పరిగెత్తాడు. కింద నుంచి ఫస్ట్ ఫ్లోర్ దాకా ర్యాంప్ మీద పరిగెత్తి సడన్గా కొలాప్స్ కావడం జరిగింది. తర్వాత అతన్ని మన వాళ్ళు సిపిఆర్ చేశారు అక్కడే ఇమీడియట్గా, అక్కడ ఉండే మన సిబ్బంది. తర్వాత అశ్విని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అశ్విని హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు అడ్వైజ్ ఇచ్చారు, పల్స్ కొంచెం లోగా ఉన్నాయి, స్విమ్స్కి తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. స్విమ్స్కి తీసుకెళ్ళిన తర్వాత మన వాళ్ళు కూడా మన విజిలెన్స్ నుంచి బాగా ఎఫర్ట్ చేశారు, హెల్ప్ చేశారు, అంబులెన్స్ అరేంజ్ చేశారు. అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా డాక్టర్స్తో మాట్లాడారు. జనరల్గా ఎనీ పేషెంట్కి మనం అదే సర్వీస్ ఇస్తాం. ఇక్కడ ఒకసారి కొండపైన జరిగితే మనం ఎవరికైనా వీ టేక్ కేర్. వెళ్ళిపోయిన తర్వాత అతను అన్ని రకాల ఎఫర్ట్ చేసినా కానీ బట్ ఈ లాస్ట్ ఈజ్ లైఫ్. అయితే దీంట్లో ప్రధానమైనది ఏంటంటే మనకి తెలిసింది, ఆ బాయ్కి వెన్ హీ వాజ్ 9 years old ఈ హ్యాడ్ అండర్గాన్ ఒక హార్ట్ సర్జరీకి ఈ అబ్బాయికి ఆల్రెడీ జరిగింది. ఈ హార్ట్ సర్జరీ, ఈ పర్టికులర్ డిసీజ్ ఉండే హార్ట్ సర్జరీ జరిగిన వాళ్ళకి హార్ట్ బీట్స్ ఎప్పుడు కూడా అనీవెన్గా ఉంటాయంట. నేను కూడా డాక్టర్తో మాట్లాడటం జరిగింది అనమాట. సో దానివల్ల ఆ బాయ్ చనిపోయాడు. కానీ అక్కడ ఆ రోజు మేము ఎంటీవీఏసీలో ఏ డేటా చూసినా కానీ స్కాటర్డ్, జనాలే లేరు, పూర్తిగా మేము ఆపరేట్ చేయలేదు. ఎక్కడా కూడా 100 మంది 50 మంది కంటే ఎక్కువ వెళ్ళి తిన్న సందర్భాలు లేవు. ఆ రోజు ఓవరాల్గా సాటర్డే మనకి కొండపైన పిలిగ్రిమ్ కూడా తక్కువగా ఉండటం జరిగింది. సో ఎందుకో ఆ రకమైన ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసి ఫ్యాక్ట్స్ని ఉన్న దాన్ని ఒక రకంగా మార్చి అది అక్కడ ఏదో ఒత్తిడి జరిగిందని చెప్పడం అనేది ఫార్ ఫ్రమ్ ద ట్రూత్, నిజాయితీకి చాలా దూరంగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఏ రకమైన సందర్భంలో కూడా ఎంటీవీఏసీలో మనకు ఆ సిచ్యువేషన్ రానే రాదు. మనకు 4000 కెపాసిటీ ఉంది, మనకి 4 డిఫరెంట్ లొకేషన్లో హాల్స్ ఉంటాయి. ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా అక్కడ ప్రెజర్ అనేదే ఉండదు. సో ఎందుకు అలా ఫాల్స్ న్యూస్ క్రియేట్ చేసి ఒక ఫోబియా లాంటిది క్రియేట్ చేసే న్యూస్ వద్దని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 7వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను నవోన్మేషంగా వైఖానస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచుపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. విశ్వక్సేనుల వారు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు ఆలయంలోని ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకొచ్చారు. ఆపై యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి అంకురార్పణ చేశారు. రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభం కానున్నాయి.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ గోపూజ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని గోమాతకు ప్రదక్షిణ చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, గణపతి పూజ, నవగ్రహ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం రుద్రహోమం, దుర్గా హోమాలను ఆగమోక్తంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. బుధవారం ఉదయం ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారికి ఉదయం, రాత్రి వాహన సేవలను నిర్వహించేలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం ఎదుట బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలిపే స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ధ్వజస్తంభం, బలిపీఠాన్ని కట్ ఫ్లవర్స్తో శోభాయమానంగా అలంకరిస్తున్నారు. ఆలయం లోపల, వెలుపల సంప్రదాయ పుష్పాలతో సర్వశోభితంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ ప్రాంగణాన్ని సంప్రదాయ రంగవల్లులతో చూడచక్కగా ముస్తాబు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానుండటంతో అందుకు అనుగుణంగా క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో తివాచీలను పరుస్తున్నారు. ఇక బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి లడ్డూలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకు అనుగుణంగా లడ్డూ ట్రేలను సిద్ధం చేస్తున్నారు. ప్రయాగరాజ్లోని 6వ సెక్టార్లో మహాకుంభమేళా సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయాన్ని కాశీమఠం మఠాధిపతి శ్రీమద్ సౌమ్యమింద్ర తీర్థ స్వామీజీ సందర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం నమూనా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన స్వామివారి ఊంజల సేవలో మఠాధిపతి పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ వాయులింగేశ్వరునికి హంసవాహన సేవ, శ్రీ జ్ఞానప్రసూనాంబదేవికి చిలుక వాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని విశేష అలంకరణలతో హంస వాహనంపై వేంచేపు చేశారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి చిలుక వాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికారులను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవలు మనోహరంగా సాగాయి. నమః శివాయ. ఓం నమః శివాయ.
నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా నమామి స్మరామి భజామి శంకరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమక చమక సన్నిలయ సంధ్యా తాండవ హృదయ ప్రణవనాద ఝంకార పూరిత శంఖారవా ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ డమరుధ్వని ప్రేరక రౌద్రాకృతనాయక భువన భవన పరిపాలక తామ్రజటాధారక టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల 37వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం సురేంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి భాస్కరుడు, విశిష్ట అతిథిగా తిరుపతి జిల్లా ఉప విద్యాశాఖాధికారి కె బాలాజీ, అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, ఆత్మీయ అతిథులు వి సుధాకర్, సి ఆనందరాజులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి పూజలు చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సురేంద్రబాబు పాఠశాల విద్యారంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి వివరిస్తూ క్రీడారంగంతో పాటు ఇతర రంగాల్లో కూడా తమ పాఠశాల విద్యార్థులు రాణిస్తున్నారని కొనియాడారు. అనంతరం ముఖ్య అతిథి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి భాస్కరుడు మాట్లాడుతూ సమున్నతమైన లక్ష్యంతో విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తరపున ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అంతకుముందు విద్యార్థులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం జస్విత అనే విద్యార్థిని అన్నమయ్య సంకీర్తనలకు భరతనాట్య నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసలుతున్న మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ముందుగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ క్రతువును అర్చకులు సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. పరమశివుని సర్వ సైన్యాధ్యక్షుడైన చండికేశ్వరుని పల్లకిపై కొలువు తీర్చి ఊరేగింపుగా వెళ్లి ఆలయ సమీపంలో పుట్టమన్నును సేకరించి అంకురార్పణ జరిపారు. అనంతరం ధ్వజపటానికి పూజలు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. తర్వాత ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించి భాజా భజంత్రిల నడుమ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు
సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం జరిపారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో తొలి రోజున ఆది దంపతులు మయూర వాహనంలో ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. దైవనామస్మరణలు చేస్తూ భక్తులు మయూర వాహనంలో కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వరుని సేవించి తన్మయులయ్యారు. సర్వమంగళప్రదాయకం అమ్మలగన్నమ్మ శ్రీ భద్రకాళి అమ్మవారికి నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజున ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చనలో అశేషంగా సువాసినులు పాల్గొని సౌభాగ్యదాయిని శ్రీ భద్రకాళి దేవిని సుమంగళి పూజలతో అర్చించారు. సుందరంగా తీర్చిదిద్దిన వేదికపై భద్రకాళి అమ్మవారిని విశేషంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకుల సూచనలతో భక్తులు శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఆపై సుమంగళి పూజలను నిర్వహించి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం సువాసినులతో కలకల్లాడింది. అదేవిధంగా కడప నగరం ఎర్రముకపల్లె సిపి బ్రౌన్ గ్రంథాలయ సమీపంలో కొలువైన శ్రీ బ్రహ్మరంభ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం జరిగింది. గర్భాలయంలో ముందుగా అమ్మవారి మూలమూర్తిని పవిత్ర జలాలతో శుద్ధి చేసిన అనంతరం అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి పట్టు వస్త్రాలు, వెండి కిరీటం, రోజా తదితర పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించారు. శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి అమ్మవారికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భద్రాచలం కోనవరం రోడ్డులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్నాపనాభిషేకం కనుల పండుగగా జరిగింది. మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. అలాగే విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి, పరమశివుడికి అభిషేకాలు జరిగాయి. ఇక వరంగల్ నగరం వడ్డేపల్లి చెరువుగట్టుపై కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు ప్రాతకాల నిత్యారాధనలు నిర్వహించిన అనంతరం కార్తికేయునికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. విజయవాడ నగరం మాచవరంలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో అర్చనలు వేడుకగా జరిగాయి. మాఘమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో నెలవైన అంజనీసుతుడు శ్రీ దాసాంజనేయుడికి ప్రాతకాల నిత్యారాధనలు జరిపారు. ఆపై చక్కటి అలంకరణలతో స్వామివారికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అర్చనలు నిర్వహించి నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి రామబంటు దాసాంజనేయుని దర్శనం చేసుకుని జై హనుమాన్ నామస్మరణలతో ధరించారు. కరీంనగర్ జిల్లా రాగంపేట గ్రామంలో నెలవైన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ప్రాంగణంలో చక్కటి వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేశారు. పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసిన తర్వాత భాజా భజంత్రీలు, వేదమంత్రాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కొలువైన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఉత్సవ కమిటీ ప్రధాన సభ్యులు ముప్పాళ్ల శ్రీహరిరెడ్డి దంపతులు, సభ్యులు శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిదేవి ఆలయం వద్దకు వెళ్లి పుట్టమ్మను సేకరించి అమ్మణ్ణి అనుజ్ఞ పొందారు. అనంతరం ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో శివపార్వతులను విశేష అలంకరణలో కొలువు తీర్చి కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు, గణపతి పూజ, రక్షాబంధనం, హోమలను నిర్వహించారు. ఆపై ధ్వజస్తంభానికి పూజలు నిర్వహించిన అనంతరం నంది ధ్వజపటానికి అర్చనలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేశారు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద.